పటలు, స్రవంతి విలేజ్ కిచెన్ తెలుసా? తెలుసు, అక్కడ పల్లెటూరి స్టైల్లో రుచికరమైన వంటలు చేస్తారు. అయితే స్రవంతికి ఒక మాట చెప్పాలి. ఏమని? ఈరోజు ఏ వంట చేసినా నాకొక ప్లేట్ ఎక్స్ట్రా పెట్టమని. నీకు వంట వీడియో కావాలా, భోజనం కావాలా? రెండూ కావాలి, రెండూ కావాలి. అయ్యో మోటు, నీకు తిండి మీదే ధ్యాస. హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో మోటు పత్లు ఏ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి కదా. మనం కూడా ఇలాంటి సింపుల్ వీడియోస్ ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు నేను పూర్తిగా స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను. ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మాత్రమే కాకుండా మీ షాప్, బిజినెస్, యూట్యూబ్ ఛానల్ ఆర్ మీ నేమ్తో మోటు పత్లతో చెప్పిస్తూ ప్రమోషనల్ వీడియోస్ ఎలా తయారు చేయాలో కూడా నేను చివరిలో చూపిస్తాను. మీరు బిగినర్ అయినా కూడా మీకు అర్థమయ్యేలా ఒక్కో స్టెప్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయండి. ఫస్ట్ మనం ఏ టైప్ ఆఫ్ వీడియో చేస్తున్నామో ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, ఈరోజు మోటు పత్లు ఇద్దరు కలిసి శ్రవంత్ అనే నేమ్ గురించి మాట్లాడుకునే ఒక చిన్న ఫన్నీ కన్వర్జేషన్ వీడియో తయారు చేస్తున్నాను. నా ఛానల్ నేమ్ శ్రవంతి విలేజ్ కిచెన్. సో నా ఛానల్ని ప్రమోట్ చేస్తున్నట్టు ఒక స్మాల్ ఫన్నీ కన్వర్జేషన్ ఇక్కడ నుంచి చేస్తున్నాను. ఫస్ట్ స్టోరీ లేదా ఏదైనా కన్వర్జేషన్ రెడీ చేసుకుంటే తర్వాత మనకు వీడియో తయారు చేయడం అనేది చాలా ఈజీగా అవుతుంది. అందుకే ఫస్ట్ నేను డైలాగ్స్ అనేది రాసుకున్నాను. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. నా దగ్గర ఉండే డైలాగ్స్ నేను ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ChatGPT డైలాగ్స్ కన్వర్జేషన్ అనేది ఇచ్చింది. సో ఇలా చిన్న చిన్న డైలాగ్స్ ఉంటే వీడియో అనేది చాలా నీట్గా, క్లియర్గా అనేది ఉంటుంది. పెద్ద పెద్ద డైలాగ్స్ యూజ్ చేస్తే వీడియో అనేది క్లియర్గా ఉండదు. సో చిన్న చిన్న డైలాగ్స్ అనేవి యూజ్ చేయాలి. ఇప్పుడు మనకు మోటు పత్లు ఫొటోస్ అనేవి కావాలి కదా. సో నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను, మోటు పత్లు ఫోటో సెండ్ మీ అండ్ బ్యాక్గ్రౌండ్లో శ్రవంతి విలేజ్ కిచెన్ అని నేమ్ ఉండాలి, ఫోటో సెండ్ మీ అని నేను ఇక్కడ సెండ్ చేశాను. సో ChatGPT అనేది నాకు ఫోటో అనేది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ChatGPT ఫోటో అనేది నాకు క్రియేట్ చేసింది. సో ఈ ఫోటో మీద క్లిక్ చేస్తే ఫోటో అనేది సేమ్ నేను చెప్పినట్టే శ్రవంతి విలేజ్ కిచెన్ అని బ్యాక్గ్రౌండ్లో నేమ్ ఉంది, ఛానల్ నేమ్. మీద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసి ఫోటో అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. మన గ్యాలరీలోకి వస్తుంది, సేవ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చి నేను సెండ్ చేసిన అంటే కన్వర్జేషన్ ఉంది కదా, స్టోరీ అని నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. నేను సెండ్ చేసిన స్టోరీ సీన్స్ వైజ్ ఇవ్వు అండ్ రిఫరెన్స్ ఇమేజ్ అని ఇవ్వు అని నేను ఇక్కడ టైప్ చేశాను. టైప్ చేసి సెండ్ చేస్తున్నాను. సో నేను ఇట్లా రిఫరెన్స్ ఇమేజ్ అని ఇస్తే వైట్ క్రియేట్ యాప్లో నేను ఎడిట్ చేస్తాను కదా. సో ఎడిట్ చేసేటప్పుడు ప్రతి క్లిప్కి ఈ ఫోటో యాడ్ చేస్తే వీడియో అనేది వెనకాల బ్యాక్గ్రౌండ్ సేమ్ ఇదే బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. నేను కాపీ చేయాలి. నెక్స్ట్ వైట్ క్రియేట్ యాప్ ఓపెన్ చేయాలి. వైట్ క్రియేట్ యాప్ ఓపెన్ చేశాక జనరేట్ వీడియో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేశాక మనం ఇప్పుడు ChatGPTలో కాపీ చేసాం కదా సీన్ 1, ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ మీద క్లిక్ చేసి ఇందాక ChatGPTలో నేను డౌన్లోడ్ సేవ్ చేసుకున్నా కదా మోటు పత్లు ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ ఫోటోని సెలెక్ట్ చేసి ఇక్కడ జనరేట్ చేయాలి. వీడియో అనేది మనకు జనరేట్ అవుతుంది. జనరేట్ అయింది కదా. సో ఇక్కడ యూజ్ వీడియో అని ఉంది కదా కింద, ఆ యూజ్ వీడియో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా మీద, సేవ్ టు డివైస్ క్వాలిటీ హై 1080p అని. సో దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేశాక మనకు రిజల్యూషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక 4K, 2K, హై, స్టాండర్డ్ అని 4 క్వాలిటీస్ ఉన్నాయి కదా. ఇట్లా 4K క్వాలిటీలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ హైలోనే డౌన్లోడ్ చేస్తున్నాను. కింద డన్ మీద క్లిక్ చేసి సేవ్ టు డివైస్ అని క్లిక్ చేయాలి. ఇట్లా సేవ్ టు డివైస్ అని క్లిక్ చేస్తే జనరేట్ అయిన వీడియో అనేది మన గ్యాలరీలోకి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ సీన్ 2 మళ్ళీ ChatGPTలోకి పోయి సీన్ 2ని కాపీ చేసుకోవాలి. వైట్ క్రియేట్ యాప్లోకి వచ్చి ఇక్కడ బ్యాక్ రావాలి. ఇక్కడ బ్యాక్ వచ్చి మళ్ళీ జనరేట్ వీడియో అని ఉంది కదా, జనరేట్ వీడియో మీద క్లిక్ చేసి మళ్ళీ పేస్ట్ చేసిన తర్వాత ఫోటో యాడ్ చేయాలి. డన్ దీని మీద క్లిక్ చేసి జనరేట్ చేయాలి. సో వీడియో అనేది జనరేట్ అవుతుంది. సేమ్ అన్నీ ఇంతే. ChatGPT ఓపెన్ చేసి మళ్ళీ సీన్ 3ని కాపీ చేసుకోవాలి. ఇక్కడ కాపీ అని ఉంది కదా, కాపీ చేసుకోవాలి.
కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ వైట్ క్రియేట్ యాప్లోకి వచ్చి ఇక్కడ బ్యాక్ రావాలి. ఇక్కడ బ్యాక్ వచ్చి మళ్ళీ జనరేట్ వీడియో అని ఉంది కదా, జనరేట్ వీడియో మీద క్లిక్ చేసి మళ్ళీ సీన్ 3ని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఫోటో యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఫోటో చూసుకోవాలనుకుంటే ఫోటోని ఇట్నే ప్రెస్ చేసి పట్టుకోవాలి. సో అట్లా ప్రెస్ చేస్తూ ఉంటే ఫోటో అనేది వస్తుంది. అట్లా చూసుకోవచ్చు ఫోటోని. ఆ ఫోటోని సెలెక్ట్ చేసి డన్ దీని మీద క్లిక్ చేసి జనరేట్ చేయాలి. సో వీడియో అనేది జనరేట్ అవుతుంది. వైట్ క్రియేట్ యాప్లో జనరేట్ చేసిన క్లిప్స్ ఉన్నాయి కదా, ఆ క్లిప్స్ అన్నీ ఇప్పుడు ఇన్షర్ట్ యాప్లో ఎడిట్ చేయాలి. ఫస్ట్ ఇన్షర్ట్ యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి వీడియో అని ఉంది కదా ఇక్కడ, ఆ వీడియో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక న్యూ అని ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేశాక బ్లాంక్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ రైట్ మార్క్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేశాక ఇది బ్లాంక్ అనేది డ్రాగ్ చేసుకోవాలి. డ్యూరేషన్ ఎంత, ఒక 50 సెకండ్స్ అనేవి పెడుతున్నాను నేను. ఒక 50 సెకండ్స్ డ్యూరేషన్ పెట్టాను. పెట్టిన తర్వాత నెక్స్ట్ పిఐపి అని ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేశాక వైట్ క్రియేట్ యాప్లో మనం ఫస్ట్ క్లిప్ ఎడిట్ చేసిన వీడియో ఉంటుంది కదా, సో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రీన్ నిండా వీడియో అనేది పెట్టాలి. ఆ స్క్రీన్ నిండా వీడియో పెట్టాక నెక్స్ట్ పక్కకు స్క్రోల్ చేస్తే వాల్యూమ్ మీద క్లిక్ చేశాక 100 అని ఉంటుంది. 200కి పెట్టాలి వాల్యూమ్. రైట్ మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. రైట్ మీద క్లిక్ చేశాక నెక్స్ట్ పక్కకు స్క్రోల్ చేస్తే స్పీడ్ అని ఉంటుంది. ఆ స్పీడ్ మీద క్లిక్ చేయాలి. స్పీడ్ అనేది ఒక 20 పెడుతున్నా. 20 పెట్టి రైట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ వీడియో మీద క్లిక్ చేయాలి. వీడియో మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకు అవసరం లేదు, ఎక్స్ట్రా ఉంది కదా, దీని మీద మనకి ఎక్కడైతే ఎక్స్ట్రా ఉందో అవసరం లేదని అనుకుంటే అక్కడ వైట్ లైన్ అనేది మనకి ఎక్కడ ఎక్స్ట్రా అనిపిస్తుందో అక్కడ వైట్ లైన్ అనేది కరెక్ట్గా అక్కడ పెట్టాలి. కరెక్ట్గా వీడియో దగ్గర అవసరం లేదనుకునే దగ్గర వైట్ లైన్ పెట్టిన తర్వాత మీద స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. స్ప్లిట్ మీద క్లిక్ చేశాక ఈ ఎక్స్ట్రాని డిలీట్ చేయాలి. పక్కన ఆప్షన్ డిలీట్ అని ఉంటుంది, దీన్ని డిలీట్ చేయాలి. డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పిఐపి ఆప్షన్ అనేది మళ్ళీ కనిపిస్తుంది. మళ్ళీ పిఐపి మీద క్లిక్ చేయాలి. మళ్ళీ పిఐపి మీద క్లిక్ చేశాక మళ్ళీ సెకండ్ క్లిప్ స్క్రీన్ నిండా పెట్టాలి. స్క్రీన్ నిండా పెట్టిన తర్వాత వాల్యూమ్ 100 అనే ఉంటుంది, సో 200 పెట్టాలి. స్పీడ్ 20 పెట్టాలి. ఈ రైట్ మీద క్లిక్ చేయాలి. ఒకసారి చూసుకోవాలి, అంటే మనకేమన్నా ఎక్స్ట్రా ఉందా, మొత్తం క్లిప్ మొత్తం డైలాగ్సే ఉన్నాయి, ఏమైనా ఎక్స్ట్రా ఉందనుకున్నది ఆ వైట్ లైన్ ఉంది కదా, సో మనకి ఎక్కడైతే ఎక్స్ట్రా ఉంది, ఎక్కడైతే కట్ చేయాలనుకుంటున్నామో అక్కడ వైట్ లైన్ కరెక్ట్గా అక్కడ పెట్టి ఆ వీడియో మీద క్లిక్ చేయాలి. ఆ వీడియో మీద క్లిక్ చేయగానే మీద స్ప్లిట్ అనే ఆప్షన్ వస్తుంది. సో స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసిన తర్వాత పక్కనే డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద డిలీట్ అనేది చేయాలి. డిలీట్ చేశాక మళ్ళీ ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో మీద క్లిక్ చేయాలి. ఈ వీడియో మీద క్లిక్ చేసి మళ్ళీ థర్డ్ క్లిప్ ఉంది కదా మనం జనరేట్ చేసుకున్న వీడియో, సో ఆ థర్డ్ వీడియోని యాడ్ చేయాలి. యాడ్ చేశాక మళ్ళీ 100 వాల్యూమ్ అనేది 100 ఉంటుంది, 200 పెట్టాలి. నెక్స్ట్ స్పీడ్ ఒక వీడియోకి 20 పెట్టాం కదా, సో అన్ని వీడియోస్కి ఇంకా 20 అయినా పెట్టాలి. ఒక 20 పెట్టాను. సో ఇప్పుడు మళ్ళీ వీడియో అనేది ఒకసారి చూడాలి, ఏమైనా ఎక్స్ట్రా ఉందా, లేకపోతే క్లిప్ మొత్తం డైలాగ్సే ఉన్నాయి. డైలాగ్స్ ఉంటే కట్ చేయొద్దు, ఓన్లీ ఎక్స్ట్రా ఉంటేనే ఆ క్లిప్ అనేది కట్ చేయాలి. సో నాకు ఇక్కడ ఎక్స్ట్రా ఉంది అని అనిపిస్తుంది. సో నేను ఇక్కడ ఆ వీడియో మీద క్లిక్ చేసి వైట్ లైన్ కరెక్ట్గా అక్కడనే పెట్టి స్ప్లిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేశాక మళ్ళీ ఆ వీడియో మీద క్లిక్ చేసి పిఐపి అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ పిఐపి మీద క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్లిప్ యాడ్ చేయాలి, 4th క్లిప్. మళ్ళీ ఈ క్లిప్కి కూడా వాల్యూమ్ 100 ఉంటే 200 పెట్టాలి. స్పీడ్ 20 పెట్టాలి. సేమ్
ఒక్క క్లిప్ పెడితే అన్ని క్లిప్స్ పెట్టడం వస్తుంది, అన్నీ సేమ్ ఇట్లనే ఉంటుంది. 20 పెట్టాలి. 20 పెట్టిన తర్వాత మళ్ళీ వీడియో అనేది ఒకసారి క్లిప్ అనేది చెక్ చేసుకోవాలి, ఎక్స్ట్రా ఉందా లేకపోతే క్లిప్ మొత్తం డైలాగ్సే ఉన్నాయా అని. సో నేను చెక్ చేస్తున్నాను. నాకు ఈ క్లిప్లో ఎక్స్ట్రా అనేది ఏం లేదు, మొత్తం డైలాగ్సే ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 4 క్లిప్సే వచ్చినాయి కదా నాకు. ఈ 4 క్లిప్స్ 27 అంటే 27 సెకండ్లే ఉన్నాయి కదా. సో నేను 50 సెకండ్స్ పెట్టినా కదా బ్యాక్గ్రౌండ్. సో అది అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీద స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ బ్లూ లైన్ ఉంది కదా, బ్లూ లైన్ ఉన్నది మనం ఇంతవరకు క్లిప్స్ యాడ్ చేసినవి, ఎడిట్ చేసినవి. సో ఆ బ్లూ లైన్ ఎంతవరకు అయితే ఉందో వైట్ లైన్ అక్కడనే పెట్టాలి. అక్కడ పెట్టిన తర్వాత ఆ పైన బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి స్ప్లిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి పక్కన డిలీట్ ఆప్షన్ ఉంది కదా, డిలీట్ చేయాలి. ఇప్పుడు మన వీడియో పూర్తిగా రెడీ అయింది. కానీ ఎక్స్పోర్ట్ చేసే ముందు ఒకసారి మొత్తం వీడియోని బిగినింగ్ ఫస్ట్ నుండి ఎండ్ వరకు తప్పకుండా చూడాలి. డైలాగ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, వాయిస్ క్లియర్గా ఉందా, క్యారెక్టర్స్ ప్రాపర్గా కనిపిస్తున్నాయా లేవా, బ్యాక్గ్రౌండ్లో మన ఛానల్ లేకపోతే ఏదైనా షాపు ప్రమోట్ చేస్తున్నట్టయితే షాప్ నేమ్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెక్ చేసుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న తర్వాతనే వీడియోని ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవాలి. ఇన్షాట్ వాటర్ మార్క్ వద్దనుకుంటే దాని మీద ఇంటూ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేశాక ఫ్రీ రిమూవ్ అని ఉంది కదా, ఫ్రీ రిమూవ్ మీద క్లిక్ చేయాలి. ఫ్రీ రిమూవ్ మీద క్లిక్ చేశాక ఒక యాడ్ అనేది వస్తుంది, మనకు 2 యాడ్స్ అనేవి వస్తాయి. సో నెట్ అనేది ఆఫ్లో ఉంటే యాడ్స్ అనేవి రావు, నెట్ ఆన్లో ఉంది నాకు, అందుకే యాడ్స్ అనేవి వస్తున్నాయి. సో అందుకే ఒక ఇంపార్టెంట్ టిప్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు వైట్ క్రియేట్ యాప్లో జనరేట్ చేసిన వీడియో క్లిప్స్ అన్నీ ఉంటాయి కదా, అవి ఎడిట్ చేసే ముందు నెట్ అనేది ఆఫ్ చేయండి. నెట్ ఆఫ్ చేసిన తర్వాత ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసి ఇన్షాట్ యాప్లో వీడియో క్లిప్స్ అనేవి ఎడిట్ చేసుకోండి. నెట్ ఆన్లో ఉంటే యాడ్స్ అనేవి వస్తాయి. మళ్ళీ ఇప్పుడు వాటర్ మార్క్ అనేది పోయింది కదా, ఇన్షాట్ అనేది వాటర్ మార్క్ అనేది పోయింది కదా, పోయిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మనకి నెట్ ఆన్లో ఉంది కాబట్టి మళ్ళీ యాడ్స్ అనేవి వస్తాయి. సో అందుకే నెట్ అనేది ఆఫ్లో ఉంచుకొని ఇన్షాట్ యాప్లో ఎడిట్ చేసుకోవాలి వీడియోస్. అంటే నెట్ ఉంటేనే ఎడిట్ చేసుకోవస్తుంది అంటే అట్లేం కాదు, నెట్ ఆఫ్లైన్లోనే ఇది ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంది ఇన్షాట్ యాప్. ఫ్రెండ్స్, ఈ ట్యుటోరియల్లో నేను చెప్పిన ఏ స్టెప్ అయినా మీకు అర్థం కాకపోతే డెఫినెట్గా కామెంట్స్లో అడగండి. మీరు ఏ డౌట్ అడిగినా నేను కామెంట్ చూసి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఎలాంటి ఏఐ వీడియో ట్యుటోరియల్ చేయాలో కూడా కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి.